మీ దగ్గర రూపాయి కానీ రూ. 5 కానీ ఏ ఒక్క పాత నోటు ఉన్న లక్షాధికారులు కావడం ఖాయం. ఇక నోటుపై కాస్త ఫ్యాన్సీ నంబర్ ఉంటే లక్షాధికారులు ఏంటి కోటీశ్వరులు కావడం పక్క. ఎందుకంటే ఒకప్పుడు చలామణిలో ఉన్నటువంటి రూపాయి నోటు కూడా ఈరోజు 7 లక్షల వరకు ధర పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రూపాయి నోటు ఫ్యాన్సీ నంబర్ ఉదాహరణకు 786 అని ఉంటే మాత్రం కోట్లలో అమ్ముడుపోతున్నాయి. దీంతో పాటు పాత నాణాలకు కూడా యమ క్రేజ్ ఉంది. మనలో కొంతమంది చారానా, ఆరానా, అలాగే 5 పైసే, 10 పైసే, 20 పైసలు చూసి ఉంటాం. కానీ వాటి చలామణి పోయినటువంటి తర్వాత దేనికి పనికిరావని పాడేసి ఉంటాం. కానీ ఇప్పుడు అవి లక్షలు కురిపిస్తున్నాయి. ఇక ఒకప్పటి బ్రిటిష్ ఇండియా జమానాలో ముద్రించినటువంటి 2.5 రూపాయల నోటు గురించి మీకు తెలుసా? అది ఉంటే మాత్రం మీరు క్షణాల్లో కోటీశ్వరులు కావడం ఖాయం. ఫారెన్ కంట్రీస్ వాటి కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నాయి. బదులుగా కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాయి. అయితే ఈ 2.5 రూపాయల నోటు ఒకటి మన దేశంలో ఒక వ్యక్తి దగ్గర ఉంది. అంతేకాదు అతడు సేకరించినటువంటి పాత నాణాలు, కరెన్సీ నోట్లతో ఏకంగా మ్యూజియంనే రన్ చేస్తున్నాడు. ఇక మన దగ్గరున్న అరుదైన నోట్లు, నాణ్యాలకు కూడా ఆ గ్యాలరీలో మంచి గిరాకీ ఉంది. మరి ఆ గ్యాలరీ ఎక్కడుంది? అందులో ఉన్నటువంటి 2.5 రూపాయల నోటు సంగతి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గత కొన్ని రోజుల నుంచి పాత నోట్లకు, నాణాలకు చాలా క్రేజ్ ఏర్పడింది. పాత రూపాయలు, 5 రూపాయల నోట్లతో ఉంటే చాలా ఏకంగా ఆన్లైన్లలో లక్షలకు అమ్మేయచ్చు. అంతేకాదు పాతకాలం నాటి నాణాలున్న లక్షలు సంపాదించుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో మన దేశంలో న్యూమిస్మాటిక్స్ పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇందులో భాగంగా పాత నాణాలు, నోట్లను చాలా మంది సేకరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లక్షలు సంపాదించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు చలామణిలో ఉన్నటువంటి 1 రూపాయి నోటు కూడా ఈరోజు 7 లక్షల వరకు ఆన్లైన్లో ఈజీగా అమ్ముడుపోతుంది. ఇక ఫ్యాన్సీ నెంబర్ నోట్లకైతే ఫుల్ డిమాండ్ ఉండడంతో అవి కోట్లలో అమ్ముడుపోతున్నాయి. అయితే రూపాయి, 5 రూపాయలు, చారానా, ఆటానా, 5 పైసే, 10 పైసే, 20 పైసే ఇలా పాత ఇండియన్స్ కరెన్సీ గురించి మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా 2.5 రూపాయల నోటు చూసారా? చాలామందికి ఇది వినడం కొత్తగానే ఉంటుంది. కానీ భారత కరెన్సీ చరిత్రలో ఈ నోటుకు ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలన కాలానికి చెందినటువంటి నోటు చాలా అరుదైన నోటు. ఇప్పుడు జార్ఖండ్లో ఉన్న జైన్ కాయిన్ గ్యాలరీలో ఈ నోటు పెద్ద ఖజానాగా మారింది. ఇక హజీరీబాగ్లో ఉన్నటువంటి ఈ గ్యాలరీ యజమాని పాత నాణాలు, అలాగే నోట్ల సేకరణపై అపారమైనటువంటి ఆసక్తి ఉన్న వ్యక్తి. కేవలం సేకరించడం మాత్రమే కాదు, వాటిని న్యూమిస్మాటిక్స్ అభిమానులకు విక్రయిస్తూ లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో మీ దగ్గర ఏదైనా పాత నోటు లేదా నాణెం ఉంటే ఈ గ్యాలరీ యజమానిని అప్రోచ్ అయితే సరిపోతుంది. తప్పకుండా మంచి ధర లభించడంతో పాటు లక్షాధికారులు కావడం ఖాయం. ఇక మన దేశంలో ఒకప్పుడు 2.5 రూపాయలు నోటు చలామణి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది బ్రిటిష్ ఇండియా కాలానికి చెందింది. అప్పట్లో భారతదేశంలో ఆనా విధానం ఉండేది. 16 ఆనాలు కలిపితే 1 రూపాయి. ఆ కాలంలో 40 ఆనాలు అంటే 2 రూపాయలుగా పరిగణించేవారు. ఇక 1920వ దశకంలో ఈ నోటును ముద్రించారు. అయితే ఇది చాలా తక్కువ కాలమే చలామణిలో ఉండి 1926లోనే ఉపసంహరించబడింది. ఇదే కారణంగా ఈ నోటు ఇప్పుడు అత్యంత అరుదైందిగా మారింది. ప్రస్తుతం 2.5 రూపాయల నోటు 6.40 లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే ఇది కేవలం కాగితం ముక్క మాత్రమే కాదు, బ్రిటిష్ కాలపు ఆర్థిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా భావిస్తున్నారు నిపుణులు. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో అంత డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ నోటున్న జైన్ కాయిన్ గ్యాలరీలో బ్రిటిష్ ఇండియా నోట్లు మాత్రమే కాకుండా మొఘల్ కాలం నాణాలు, ప్రాచీన భారతీయ కరెన్సీ, స్వాతంత్రం తర్వాత విడుదలైన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్మారక నాణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక తాబ్రాం, వెండి, బంగారంతో చేసినటువంటి ప్రాచీన నాణాల నుంచి 1947 తర్వాతి నోట్ల వరకు ఇక్కడ ఉండడం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ గ్యాలరీకి దేశం నలుమూలల నుంచి కూడా సేకరణదారులు వస్తూ ఉంటారు. ఆన్లైన్ మార్కెట్తో పోలిస్తే ఇక్కడ నాణ్యమైన అసలైన వస్తువులు తక్కువ ధరకు లభ్యమవడంతో పాటు విక్రయించుకునే వాళ్లకు కూడా ఈ గ్యాలరీ నుంచి మంచి ఆఫర్ ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లు, నాణాలను అమ్మేసి లక్షాధికారులు అయిపోండి.